ఏవో మా ఆడబిడ్డలు చాలా హుషారుగా ఉన్నారు. ఇప్పుడే పవర్ స్టార్ అదే మాదిరిగా నిజమైన హీరో రాజకీయాల్లో మామూలుగా సినిమాల్లో ఉండేవాళ్ళు సినిమాల్లోనే ఉంటారు, కానీ ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక పక్క 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి నేను ఏమీ చేయలేకపోయానని బాధపడుతూ టికెట్ ఇస్తానన్నా నీ టికెట్ నాకొద్దని జనసేన ద్వారా న్యాయం చేస్తానని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలశౌరి గారు, ఇంకో పక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా అటు తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి కృష్ణప్రసాద్ గారు. వాళ్ళ తండ్రిని కూడా చూశారు, నేను ఎప్పుడూ మర్చిపోలేను. కాగిత వెంకట్రావు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి అనునిత్యం మీకోసం పనిచేసిన వ్యక్తి కాగిత వెంకట్రావు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి కృష్ణప్రసాద్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణరావు గారు స్ఫూర్తి అంటే పొత్తుల ధర్మంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, బాలశౌరికి ఇవ్వాలి, ఈ సీటు జనసేనకు వస్తుందని నిర్ణయం తీసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ కూటమిని గెలిపించడానికి పనిచేస్తున్నటువంటి కొనకళ్ళ నారాయణరావు గారు, ఇంకో పక్క ఇక్కడ వేదవ్యాస గారు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే కుటుంబం ఆ కుటుంబం. 78లో వాళ్ళ తండ్రి అయితే నాతో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు అసెంబ్లీలో. అలాంటి కుటుంబం. ఈ పొత్తుల్లో వారిని కూడా మేము అకామిడేట్ చేసుకోలేకపోయినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పర్వాలేదు రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తాను, వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని కూడా గౌరవించమంటే గౌరవించే బాధ్యత మాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుకొండ రాజబాబు గారు, మాకు ప్రాణ సమానమైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు. మిమ్మల్ని చూస్తే తమ్ముళ్ళు ఎక్కడొచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి. ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది. అది మీ స్ఫూర్తి, జన సైనికుల స్ఫూర్తి. రేపు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి ఉండాలి.